రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్కి సంబంధించి ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ స్మగ్లింగ్కి లింక్ అయి ఉన్న ఒక ముద్దాయిని మహమ్మద్ ముజాయిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను చాలా కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. చాలా కాలంగా ఇతను వాంటెడ్ అయి ఉన్నాడు. ఇతను ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ని అడ్డు పెట్టుకొని వాటి ముసుగులో చాలా వరకు స్మగ్లింగ్ ద్వారా చైనా దేశానికి పంపించేవాడు. ఇతనికి సహకరిస్తున్న జోజో మరియు మైకెల్ అనే వ్యక్తులను కూడా వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ చెన్నై మరియు కర్ణాటక ప్రాంతంలో ఇతనికి సహకరిస్తున్న మరికొంత వ్యక్తులని ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా ఇటీవల కాలంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఒక ఇంటర్నేషనల్ లింక్ ఉన్న వ్యక్తుల్ని ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేయడం అనేది ఇది ఫస్ట్ టైం రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్లో. ఒకవైపు ఈ స్మగ్లింగ్ని కంట్రోల్ చేస్తూ ఎవరైతే వ్యక్తులు దేశవ్యాప్తంగా ఇన్వాల్వ్ అవుతారో వారందరినీ అరెస్ట్ చేయడం, అదేవిధంగా కన్విక్షన్స్లో చూసుకున్నప్పుడు 87% వరకు ఈరోజు కన్విక్షన్స్ని తీసుకురాగలిగాం. ప్రతి వీక్ ఒక కన్విక్షన్ వస్తుంది. ఓల్డ్ అఫెండర్స్ అందరినీ కూడా ఎన్బిడబ్ల్యూఎస్ని ఎగ్జిక్యూట్ చేయడం, ప్రాసిక్యూట్ చేయడం, వాటికి కన్విక్షన్ సాధించడం, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ మేనర్లో రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్న ఎస్పీ శ్రీనివాస్ మరియు కులశేఖర్, వారి డిఎస్పీస్, తర్వాత ఫారెస్ట్ బృందాన్ని అభినందిస్తూ ఈరోజు అరెస్ట్ చేసిన అరెస్టీఎఫ్ ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ స్మగ్లర్ అరెస్ట్ చేయబడింది. రాబోయే రోజుల్లో ఇంకా ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, మరి ప్రాపర్టీస్ని కూడా కోర్టు ద్వారా అటాచ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.